హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు నెస్ట్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికోసం మాంసంలో ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలండి. ఉడికించుకొని బాండీలో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఉడికించి పెట్టిన మాంసాన్ని వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిందాక వేపి దానిలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఫ్రైకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మీ రుచికి సరిపడా మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా చిటపటలాడి వేగిన తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం పచ్చివాసన పోయిందాక మగ్గించుకొని వేపుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత దానిలోకి ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దానిలో గరం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా జల్లుకుంటే చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. అంతేనండి. మాంసం ఉడికించి పెట్టుకుంటే నిమిషాల్లో అయిపోతుందండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పుచారు రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. ఒట్టిగా అన్నంలో కూడా వేసుకు తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకేం వంటకం కావాలనో మీరు అడిగితే నేను చేస్తానండి. నచ్చితే నా వంటలు నచ్చితే నా ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వంటకాలు ఇంకెన్నో చేయటానికి చాలా ట్రై చేస్తానండి. నేను తప్పనిసరిగా మీరు కోరిన వంటలు చేస్తాను. నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతేనండి, చిటికలో చేసేయచ్చు చికెన్ ఫ్రై. ఉంటానండి, బాయ్.